జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, యువతకు ఉపాధికి బాటలు వేసే దిశగా ప్రభుత్వం ప్రారంభించిన నూతన వెబ్ పోర్టల్, ఈ ఏడాది జగ్గన్న తోట ప్రభల తీర్థానికి పోటెత్తిన భక్తజనం, ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా రాజమహేంద్రవరంలో ప్రారంభించిన ఆకాశవాణి 10 కిలోవాట్ ఎఫ్ఎం సేవలు, జిల్లాలో అనేక ప్రాంతాలకు అందుబాటులోకి రావడం, ఇలా అనేక అంశాల జిల్లా సమగ్ర సమాచారం ఇప్పుడు విందాం. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నూపూర్ అజయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా కొత్త వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు నిధులు వ్యాపారాభివృద్ధికి మేలు చేకూర్చుతూ చేయూతనందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి 7వ విడత వడ్డీ రాయితీ నిధులను, 8వ విడత జగనన్న తోడు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఉపాధికి ఊతంగా ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో 2కి ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వడ్డీ రియంబర్స్మెంట్ నిధులు జమ చేయడం జరిగిందన్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 7వ విడతగా వడ్డీ రాయితీ నిధులు 22,840 మంది లబ్ధిదారులకు గాను 55,09,533 రూపాయలు జమ చేశామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్ నందు జిల్లా పోలీసు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేసే రీతిలో మద్యం రవాణా, నగదు డిజిటల్ లావాదేవీలు, వెండి బంగారం వస్తువులు బల్క్ కొనుగోలు నివారణ చర్యలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన వారిలో విశ్వగురువు స్వామి వివేకానంద మొట్టమొదటి వారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని అమలాపురం ఎర్రవంతెన వద్ద స్వామి వివేకానంద కాంస్య విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా పాశ్చాత్య దేశాలలో యోగా, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి స్వామి వివేకానందకే దక్కుతుందన్నారు. తెలుగు సంప్రదాయాలు అన్ని సంక్రాంతి పండుగలో ప్రతిబింబిస్తాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. తెలుగుతనం ఉట్టిపడేలా, అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగి మంటలు, గొబ్బిళ్లు, రంగవలలు, హరిదాసులు, పిండి వంటలు ఇలా ఎన్నెన్నో కలిసి ఒకే చోట సందడి చేసే పండగ సంక్రాంతి శోభ అన్నారు. వ్యవసాయం, జలవనరులు, డ్రైనేజీ విభాగాలు సమన్వయంతో ప్రస్తుత రబీ సాగుకు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ప్రాధాన్యత క్రమంలో ఇబ్బందులు అధిగమించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నూపూర్ అజయ్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,02,701 విస్తీర్ణంలో రబీ సాగు చేపట్టడం జరిగిందని, ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు రైతులకు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ఆకాశవాణి రాజమహేంద్రవరాన్ని ప్రారంభించారు. 102.9 మెగాహెర్ట్జ్ రాజమహేంద్రవరం ఎఫ్ఎం కేంద్రం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అన్ని కార్యక్రమాలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రాన్స్మిటర్ ఏర్పాటు వలన ఆకాశవాణి కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అనేక ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నాణ్యమైన ఆకాశవాణి ఎఫ్ఎం కార్యక్రమాలు జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ హామీకి అనుగుణంగా రుణ విముక్తుల్ని చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. డ్వాక్రా సంఘాల ఆఖరి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధులను పొదుపు సంఘాల ఖాతాల్లో బటన్ నొక్కి వర్చువల్ విధానంలో జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంలో అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆసరా నిధులు ఫిబ్రవరి 5 వరకు 2 వారాల పాటు మహిళల ఖాతాల్లో జమ కానున్నాయని, మహిళల పొదుపు సంఘాల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమన్నారు. జిల్లా వ్యాప్తంగా 4వ విడతలో 31,093 సంఘాలకు గాను 254.24 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు.